అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు అవయవ దానం ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. హాస్పిటల్ మేనేజర్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్ పెతకంశెట్టి మాట్లాడుతూ ప్రమాదాలు, అనారోగ్యం వంటి కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వారి అవయవాలను దానం చేయడం ద్వారా పలువురు బాధితులకు కొత్త జీవితాన్ని అందించే అవకాశం ఉందని వైద్యులు వివరించారు. అవయవ దానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి దానిపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వ్యక్తి అవయవ దానం చేయడం ద్వారా పలువురి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ అవయవ దానంపై అవగాహన పెంచుకుని ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని వైద్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్య, డాక్టర్ శశాంక్, డాక్టర్ వివేకానంద, డాక్టర్ మహేష్, డాక్టర్ నందన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక రికార్డు సంఖ్యలో మన దగ్గర ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ జరిగినాయి. ఇప్పటికి దగ్గర 350 వరకు కిడ్నీలు జరిగాయి, 100 లివర్ ట్రాన్స్ప్లాంట్స్ జరిగాయి మన దగ్గర. ఈ 350లో 100 కెడావర్స్ తోనే చేసాం మనం. అంటే లైవ్ డొనేషన్ కాకుండా ఈ ఆర్గాన్ డొనేషన్ మనం ప్రమోట్ చేసాము. చేసిన 100 లివర్ సర్జరీలు కూడా 100% కెడావర్ నుంచే చేసాం, అంటే లైవ్ డొనేషన్ కాకుండా. అలాగే వెరీ రీసెంట్ గా ఏంటంటే మన దగ్గర ఒక ప్యాంక్రియాస్ అండ్ కిడ్నీ కలిపి ఒక పేషెంట్ కి మనం ట్రాన్స్ప్లాంట్ ఒకే పేషెంట్ కి ఒకే సందర్భంలో చేయడం జరిగింది. అంటే ఒకే కెడావర్ నుంచి మనం ఆర్గాన్స్ ని హార్వెస్ట్ చేసి. సో అది మన స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ చేసాం. అది ఇది కిడ్నీ అండ్ ప్యాంక్రియాస్ చేయడం, ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్. అది ఏపీలో మన హాస్పిటల్లో మాత్రమే చేసాం. సో ఈ రకంగా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ని మేము చాలా సీరియస్ గా తీసుకొని, అంటే వేరే ఉద్దేశంతో కాదు, బట్ డెఫినెట్ గా ఒక కేడావర్ని మనం మొబిలైజ్ చేయగలిగితే దాంతో కనీసం ఒక 8 మందికి మనం తిరిగి పునర్జన్మని ఇవ్వగలుగుతాం. అది మా చేతిలో కంటే మీ చేతిలో ఎక్కువ ఉంది. జనాల్లో తీసుకెళ్ళాలి ఈ విషయాన్ని మనం. ఎందుకంటే ఎందుకు పనికి రాకుండా పోయే ఆర్గాన్ అది. మనం అంటే ఆ క్షణం తర్వాత తీసుకెళ్లి మనం క్రిమేట్ చేసేస్తే ఇంకా ఆర్గాన్ ఎందుకు పనికిరాదు, మట్టిలో కలిసిపోతుంది అంతే. సో అలాంటిది ఒక 8 ప్రాణాలు కాపాడడానికి అది ఉపయోగపడాలంటే డెఫినెట్ గా దాంట్లో మీ రోల్ చాలా ఉంది, ఈ మీడియా రోల్. సో ఇదే విషయాన్ని గవర్నమెంట్ కూడా పదే చెప్తుంది. సో కాబట్టి మీరు డెఫినెట్ గా ఈ విషయాన్ని చెప్పండి. అలాగే ఈ కిడ్నీ ప్యాంక్రియాస్ చేసిన పేషెంట్, లివర్ పేషెంట్ ఇక్కడ ఉన్నారు. మీరు వాళ్ళతో ఒకసారి మాట్లాడితే వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళు అనుభవించిన బాధ అంతకు ముందు, వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నది మీకు డెఫినెట్ గా అవగాహనకు వస్తుంది. శశాంక, ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫిజిషియన్, కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ వైజాగ్. సో ఈ రోజు వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే. మనకు నిజంగానే చాలా రిక్వైర్మెంట్ ఉంది. చాలా మంది పేషెంట్స్ ఒబెసిటీ పరంగా, లివర్ షుగర్ వల్ల, లివర్ డిసీజ్ బారిన చాలా ఎక్కువగా పడుతున్నారు. సో ఆ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ లో అండ్ కొన్ని రకాల స్టేజబుల్ లివర్ క్యాన్సర్ ని కూడా మనం కంప్లీట్ గా క్యూర్ చేసే అవకాశం ఈ ఆర్గాన్ డొనేషన్ వల్ల మాత్రమే జరుగుతుంది. సో ఒక లివర్ క్యాన్సర్ ని కూడా మనం పూర్తిగా ఆ పేషెంట్ ని ట్రీట్ చేయగలం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మూలంగా మాత్రమే. సో పేషెంట్స్ ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీ స్టిగ్మా పోకుండా వేరే వాళ్ళకి కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి హెల్ప్ చేయాలని ఈ వేదిక పరంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. Thanks to all the printed and social media for supporting and making awareness in the society. నా ఓపీడీకి జనరల్ గా చాలా మంది లివర్ సంబంధిత వ్యాధులతో పేషెంట్స్ వస్తుంటారు. అందులో మేజర్ గా లివర్ సంబంధిత వ్యాధుల్లో సిరోసిస్ అంటే ఎండ్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎక్కువ వస్తుంటారు. వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది డెఫినెటివ్ సర్జరీ. వాళ్ళ మందులతో కొన్నాళ్ళు కొంచెం సమయం ఇవ్వగలుగుతాం తప్ప చాలా మంది పేషెంట్స్ లో మనం మళ్ళీ నార్మల్ లివర్గా చేయలేము. సో అలాంటి వాటిల్లో కేవలం లివర్ ట్రాన్స్ప్లాంట్ ద్వారానే నయం చేయగలం. వాళ్ళు నార్మల్ మళ్ళీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా శ్రమతో కూడుకున్న సర్జరీ, కానీ మన ఆర్గన్ అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం పేషెంట్స్కి 2 ఆప్షన్స్ ఇస్తాం, ఒకటి లైవ్ అండ్ కెడావర్. లైవ్ డొనేషన్లో చాలా ప్రాబ్లం, అంటే మనం ఆర్గన్ అందులో ఎవరైనా రిలేటివ్స్ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న రిలేటివ్స్ ఇవ్వాలి అండ్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో చాలా వరకు లివర్ కట్ చేసి 60-70% వీళ్ళకి పెడతాం. అండ్ రెండోది కెడావర్. ఇప్పుడు సుమారు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 2000 మంది లివర్ సంబంధిత వ్యాధుల పేషెంట్స్ రిజిస్టర్ అయి ఉన్నారు జీవనాలు. కానీ సుమారు సంవత్సరానికి మనం 50-60 ట్రాన్స్ప్లాంట్స్ వరకే చేయగలుగుతున్నాం. ఇంకా ప్రజల్లో చాలా అవగాహన రావాలి. చాలా స్టిగ్మా ఉంది. ఈ
చాలా మన రిలీజియస్ బిలీఫ్స్ వలన కానీ లేకపోతే ఊరు కట్టుబాట్ల వలన కానీ చాలామంది ఇవ్వడానికి ముందు రావట్లేదు. అలాంటివన్నీ మీ మీడియా సహకారంతో, ఆ సోషల్ మీడియా సహకారంతో ప్రజలకు అవగాహన కలిగిస్తే చాలామంది పేషెంట్స్కి ఉపయోగపడుతుంది.